స్టెఫెను క్రీస్తు యొక్క అంకితమైన అనుచరుడు. విశ్వాసం మరియు పరిశుద్ధాత్మతో నిండి ఉండి ప్రారంభ క్రైస్తవ సమాజానికి సేవ చేయడానికి 7గురిలో ఒకడిగా నియమింపబడి దేవుని వాక్యం బోధించటం మాత్రమే కాదు గాని ఆహారం పంచిపెట్టుట వంటి పరిచర్య బాధ్యతలను బట్టి ప్రశంసించబడ్డాడు. అయితే తన సొంత వారి నుండి వ్యతిరేకత, హింసను ఎదుర్కొన్నప్పటికీ క్రీస్తు పట్ల అతని అంకితభావం, శక్తివంతమైన బోధన చాలామందిని ఆకర్షించాయి. ధైర్యంగా సువార్తను ప్రకటిస్తూ స్టెఫెను నిర్భయంగా సత్యాన్ని మాట్లాడి అనేక మంది హృదయాలను కదిలించడం మొదలుపెట్టాడు. దైవదూషణ వంటి నేరారోపణలతో స్టెఫెనును మహాసభ ముందు నిలబెట్టినప్పుడు ఒక దేవదూత ముఖాన్ని పోలిన ప్రకాశవంతమైన కాంతి అతని ముఖాన్ని అలంకరించింది. స్టెఫెను తనను తాను సమర్థించుకునే బదులు దేవుని గొప్పతనం గురించి మరియు యేసుక్రీస్తులో ఆయన వాగ్దానాల నెరవేర్పు గురించి సాక్ష్యమిచ్చే